హమాస్ సీజ్ ఫైర్లో ఒక బిగ్ ట్విస్ట్ మనకు కనిపిస్తోంది. హమాస్తో పాటు ముస్లిం దేశాలకు ట్రంప్ షాక్ ఇస్తున్నారు. ముస్లిం దేశాలను తప్పుదోవ పట్టిస్తూ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒరిజినల్ ప్లాన్లో మార్పులు చేసి కొత్త డీల్ పేపర్లు పంపించారు ట్రంప్. ఇజ్రాయెల్కు అనుకూలంగా కండిషన్స్తో కొత్త డీల్ చేశారు. గాజా పీస్ డీల్కు మద్దతు తెలిపారు ఖతార్. ఈ నేపథ్యంలో పాక్ సహా 8 దేశాలు. మరోవైపు గాజాకు అమెరికా 3 రోజులు డెడ్ లైన్ విధించింది. సీజ్ ఫైర్ ఒప్పుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇక్కడ సింపుల్గా ఒకే విషయాన్ని మనం గమనించాలి. క్లియర్గా ఇది వన్ సైడెడ్గా జరుగుతున్నటువంటి ఒప్పందం. ఇక్కడెక్కడా కూడా హమాస్ నాయకులతో చర్చలు జరిపినటువంటి పరిస్థితి లేదు. ఇది కేవలం ఇజ్రాయెల్ అమెరికా కూర్చొని వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఒక పేపర్ మీద పెట్టి దీని మీద సంతకం చేయండి, లేదంటే మీకు ఇచ్చినటువంటి సమయం లోపు కనుక ఈ 3 రోజుల్లో మీరు సంతకం పెట్టకపోతే మిమ్మల్ని మేము నాశనం చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఏ రకమైనటువంటి శాంతి ఒప్పందమో ఎవరికీ అర్థం కావడం లేదు.